మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న విద్యా వాలంటీర్ల వివరాల గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగిందో. సో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ వారు డిఓలకి ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ 24, 2019 డేట్ రోజు. సో ఈ డేట్ నాటికి ఉన్నటువంటి వివిధ పాఠశాలలో ఉన్నటువంటి పూర్తి ఖాళీలను అనేది పంపించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి అనుగుణంగా మరి అన్ని డిస్టిక్ సంబంధించినటువంటి డిఈఓస్ మరి పూర్తి వివరాలతోటి మనకు లిస్ట్ అనేది పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఏ జిల్లాలో ఎన్ని విద్యా వాలంటీర్లు ఖాళీగా ఉన్నాయో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఒకసారి మనకి ఈ ఫార్మాట్లో డీటెయిల్స్ అనేది పంపించడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒకటి మహబూబ్నగర్ అనేది చూద్దాము. సో మహబూబ్నగర్ డిస్టిక్ ఇక్కడ డిస్టిక్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కాలంలో సో మే 31, 2019 నాటికి ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో, అంటే రిటైర్మెంట్ ద్వారా ఉన్నటువంటి ఏర్పడబోయే ఖాళీలు 315 అనేది చూపించడం జరిగింది. సో అదేవిధంగా 2019-20 విద్యా సంవత్సరంలో రిటైర్మెంట్ ద్వారా ఏర్పడబోతున్నటువంటి ఖాళీలు 66 ఇట్లా చూపించడం జరిగింది. సో నెక్స్ట్ కాలంలో ఎవరైతే లీవ్స్ అంటే సెలవుపై వెళ్ళినటువంటి వారి ప్లేస్లో ఉన్నటువంటి ఖాళీలు అనేది మనకి ఈ కాలంలో చూపించడం జరిగింది. సో మహబూబ్నగర్లో 187 ఉన్నాయి. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకా వేరే ఇతర కారణాల వల్ల ఏమైనా ఏర్పడ్డటువంటి ఖాళీల వివరాలు అనేది మనకి 6th కాలంలో ఇవ్వడం జరిగింది. సో మహబూబ్నగర్లో 622 ఉన్నాయి అలాంటివి. సో తర్వాత 7th కాలంలో తెలుగు ఇంగ్లీష్ మీడియం కాకుండా ఇతర పాఠశాలలో ఏదైతే ప్రైమరీ అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో తెలుగుని మరి ఇంప్లిమెంట్ చేయడం కోసము ఏర్పడ్డటువంటి విద్యా వాలంటీర్ ఖాళీలు 94 చూపించడం జరిగింది 7th కాలంలో. సో నెక్స్ట్ 8th కాలంలో ఈ 3rd కాలము, 4th కాలం, 5th, 6th, 7th సో వీటన్నిటిని కలిపి మొత్తం ఖాళీలు అనేవి విద్యా వాలంటీర్ ఖాళీలు అనేది ఇక్కడ మనకు చూపించడం జరిగింది. 2019-20 విద్యా సంవత్సరం కానీ మహబూబ్నగర్కి 1284 ఖాళీలు అనేది చూపించడం జరిగింది. సో ఇక లాస్ట్ కాలం చూసినట్లయితే ఈ కాలం 6 ఏదైతే ఇతర కారణాలు ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి వివరణలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అన్నిటిని మనకు డాష్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అన్ని డిస్టిక్లకు సంబంధించినటువంటి 2019-20 విద్యా సంవత్సరానికి కానీ ఉన్నటువంటి విద్యా వాలంటీర్ల ఖాళీలు అనేది మనం ఇక్కడ ఈ లిస్ట్లో చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వనపర్తిలో 515 మొత్తం ఖాళీలు అనేవి ఇవ్వడం జరిగింది. సో నార్కన్లో చూసినట్లయితే 889, జోగులాంబ గద్వాల చూసినట్లయితే 1030, సో అదేవిధంగా రంగారెడ్డి చూసినట్లయితే 847, మేడ్చల్ చూసినట్లయితే 193, తర్వాత వికారాబాద్ చూసినట్లయితే 1445, హైదరాబాద్ చూసినట్లయితే 1071, సో మెదక్ చూసినట్లయితే 923, సో అదేవిధంగా సంగారెడ్డి చూసినట్లయితే 1481, సో సిద్దిపేట చూసినట్లయితే మరి 1002, సో ఈ విధంగా నెక్స్ట్ నిజామాబాద్ చూసినట్లయితే 714, సో కామారెడ్డి చూసినట్లయితే 1108, ఆదిలాబాద్ చూసినట్లయితే 538, సో నిర్మల్ 618, కొమరంభీం 1298, సో మంచిర్యాల 425, కరీంనగర్ 295, సో ఇట్లా మొత్తం ఖాళీలు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొన్ని డిస్టిక్ సంబంధించినటువంటి వివరాలని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ రాజన్న సిరిసిల్ల చూసినట్లయితే 283, జగిత్యాల చూసినట్లయితే 724, పెద్దపల్లి చూసినట్లయితే 325, వరంగల్ అర్బన్ చూసినట్లయితే 203, వరంగల్ రూరల్ చూసినట్లయితే 103, సో జనగాం చూసినట్లయితే 211, సో జయశంకర్ భూపాలపల్లి చూసినట్లయితే 1012 పోస్టులు ఉన్నాయి. సో మహబూబాబాద్ చూసినట్లయితే 396, సో ఖమ్మం చూసినట్లయితే 728, సో భద్రాద్రి కొత్తగూడెం చూసినట్లయితే 819, సో అదేవిధంగా నల్గొండ చూసినట్లయితే 832, సో అదేవిధంగా సూర్యాపేట చూసినట్లయితే 493, సో యాదాద్రి భువనగిరి చూసినట్లయితే 354, సో ఇట్లా మొత్తం 31 జిల్లాలకు సంబంధించినటువంటి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం 2019-20 అంటే వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల పునఃప్రారంభం తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో సో ఆ ఖాళీలలో మరి విద్యా వాలంటీర్ల అవసరము ఎంత ఉందని చెప్పేసి మనకి జిల్లాల వారీగా మరి
ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎవరైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డిస్ట్రిక్ట్ కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు డీటెయిల్స్ అనేది తెయించుకోవడం జరిగింది వివిధ జిల్లాలకు సంబంధించి. సో కాబట్టి ఏంటంటే ఈ జిల్లాలో ఇన్ని వేకెన్సీస్ అనేది ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మరి వచ్చే విద్యా సంవత్సరం విద్యా వాలంటీర్లకు తీసుకునే అవకాశాలు అనేది మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యా వాలంటీర్ల ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.